శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, బిడ్డా, నేను ప్రతి క్షణం నిన్నే చూస్తున్నాను. నీ వెంటే నేను నడుస్తూ ఉన్నానమ్మా. వీలైనంత త్వరగా ఈ సందేశాన్ని విను, నీకే అర్థమవుతుంది తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలందరికీ కూడా ఈ సందేశాన్ని వినిపించదలుచుకున్నారు. తన బిడ్డలతో ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని చెబుతూ ఉన్నారు. నా బిడ్డలను ప్రతి క్షణం నేను చూస్తూ ఉన్నాను, వారి వెంటే నేను నడుస్తూ ఉన్నాను. వీలైనంత త్వరగా ఈ సందేశాన్ని వినండి, తప్పకుండా నా మాటలలోని అర్థమేంటో మీకు తర్వాత అర్థమవుతుందని బాబాగారు అంటూ ఉన్నారు. బాబాగారి మాటలలో ఉన్నటువంటి ఆ అంతరార్థాన్ని గ్రహించాలంటే, బాబాగారి మాటలలో ఉన్నటువంటి ఆ నిగూఢ అర్థాన్ని మనం తెలుసుకోవాలంటే తప్పకుండా బాబాగారి సందేశాన్ని పూర్తి ఏకాగ్రతతో మనసు పెట్టి వినాలి. అయితే బాబాగారు మనకు ఏం చెప్పదలుచుకున్నారో, ఆ మాటలలోని అంతరార్థం ఏమిటో మనందరం కూడా తెలుసుకుందామండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా, ఈ సందేశాన్ని వింటున్న ప్రతి బిడ్డ కూడా పూర్తి ఏకాగ్రతతో మనసు పెట్టి బాబాగారి మాటలను వినడానికైతే ప్రయత్నం చేయండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి, బిడ్డ, ఇక నీ జీవితంలో పూర్తిగా ఆనందం నింపడానికే నేను నీ దగ్గరకు వచ్చానమ్మా. నా మీద నమ్మకంతో నా సందేశాలు వింటూ అలానే పాటిస్తున్న నీకు, నువ్వు కోరింది నీకు అందేలా చేస్తాను. నువ్వు సందేహించకు బిడ్డ. ఇప్పుడు నీ జీవితంలో ఉన్న కష్ట నష్టాల గురించి ఒక్కసారి ఆలోచించమ్మా. నీకు ఎప్పుడు ఏం కావాలో సమయానికి నేను అందిస్తాను. తల్లి, నీకు ఒక విషయం చెబుతాను, గుర్తించుకో. నీ జీవితం ఎంతో అందమైనది. అటువంటి జీవితాన్ని ఎప్పుడూ కూడా ఇతరులకు అప్పగించకు. ఇదే ఈ తండ్రి నీకు చెప్పదలిచే అతి ముఖ్యమైన విషయం. చూడు తల్లి, నీ జీవితం గురించి నువ్వే ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఎందుకో తెలుసా? నీ జీవితం అనేది నీకు మాత్రమే ముఖ్యం. ఇతరులకు అది అవసరం లేదు కదా బిడ్డ. ఒక్కసారి నువ్వే ఆలోచించు. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అర్థం చేసుకోకుండా దూషిస్తూ ఉంటారు. ఆ మాటలు నీ మనసుని ఎంతో బాధ పెడుతున్నాయి కదా. ఆ మాటలనే ఆలోచిస్తూ నీ సమస్యకు పరిష్కారం వెతుకుతూ ఉన్నావు. అయితే తల్లి, అలా వెతికితే ఏంటి లాభం చెప్పు? కాబట్టి ముందు నీ ఆలోచనను పక్కన పెట్టు, అప్పుడు పరిష్కారం గురించి వెతుకు. తప్పకుండా ఆ పరిష్కారం నీకు దొరుకుతుంది. చూడమ్మా, నీ గురించి వారికి తెలియక నిన్ను తప్పుగా అనుకుంటున్నారు. దాని వలన కొన్ని సమస్యలు వస్తున్నాయి కదా. నువ్వు దిగులు పడవద్దు. వారికి అన్నీ అర్థమయ్యేలా నేను చేస్తాను, సరేనా? నీకు ఎవరు ఎలాంటి బాధ కలిగించినా, నిన్ను సమస్యల్లో ఇరికించినా కానీ కొంచెం ఓపికతో ఉండు. నేను చూసుకుంటాను తల్లి. వాటన్నింటికీ నేను పరిష్కారం చూపుతాను. నువ్వు కొంచెం వాటన్నింటికీ దూరంగా ఉండు చాలు. నిన్ను అపార్థం చేసుకున్న వారందరికీ నువ్వేంటో అర్థమయ్యేలా చేస్తానమ్మా. ఆ బాధ్యత నాది. నా బిడ్డకు ఏది కావాలో, నీకు కావలసింది నీకిచ్చి, ఇక నాకు చాలు బాబా అని నువ్వు అనేంత వరకు నీకు సంతోషాన్ని అందిస్తాను. అవును తల్లి, నా బిడ్డ కళ్ళల్లో సంతోషం చూడటమే నా ధ్యేయం కూడా. వారెప్పుడూ సంతోషంగా ఉండాలనే నేను ఆలోచిస్తూ ఉంటాను.
పొరపాటున ఎక్కడ తప్పు చేసి మళ్ళీ కష్టాలు కొని తెచ్చుకుంటారో అని ప్రతిరోజు నా సందేశాన్ని పంపుతూ ఉంటాను తల్లి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి బిడ్డ. మీరు ధైర్యంగా ఉండండి. ఎప్పుడూ కూడా నువ్వు ఒక విషయం గురించి బాధపడుతూ ఉన్నావు కదమ్మా, ఆ భయాన్ని కూడా నేను తొలగిస్తాను. నాకు బాగా తెలుసు నా బిడ్డ ఎంతో ధైర్యవంతులు, తెలివైన వారు కూడా. కానీ ఇప్పుడు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉండిపోయావు కదా. అలాంటి నీకు సరైన మార్గం చూపడానికే నేను వచ్చానమ్మా. ఓపికతో ఉండు, శ్రద్ధా సబూరితో ఉండు. నీకైన సరైన దారి నేను చూపిస్తాను బిడ్డ. నువ్వు ఎప్పుడు ఏ పని చేయాలో కూడా నేను చెబుతాను. నువ్వు చేసే మంచి చెడులే నీకు కర్మలుగా మారుతాయమ్మా. అందుకే ఎప్పుడూ కూడా మంచి కర్మలే ఆచరిస్తూ ఉండాలి. పక్కవారికి మంచినే చేస్తూ ఉండాలి. నీ ఆలోచనలు సైతం మంచిగానే ఉండాలి. నీవు చేసే గోరంత సాయం కొండంత పుణ్యంగా మారి నీకు రక్షగా నిలబడుతుంది బిడ్డ. అందుకే ఎప్పుడూ మంచి పనులే చేస్తూ ఉండు, మంచి గురించే తలుస్తూ ఉండు. అలా కాకుండా పాపకర్మలు మూటగట్టుకుంటే మాత్రం అవి నిన్ను జన్మజన్మలు వెంటాడుతాయని గుర్తుపెట్టుకో. చూడు తల్లి, పాపకర్మలు చేశారంటే నీవారే నీకు శత్రువులుగా మారి నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. అవి కూడా మనం చేసే పాపకర్మల వలనే జరుగుతాయి. నువ్వు దిగులు పడకు బేటా. వాటన్నింటినీ సరిచేసి నీ జీవితాన్ని అందంగా నేను మారుస్తానమ్మా. కానీ నాకు ఒక్క మాట ఇవ్వు. ఇకపై ఎప్పుడూ కూడా తెలిసి తప్పు చేయనని ఈ బాబాకి మాట ఇవ్వు చాలు. ఎవ్వరి గురించి, ఎవ్వరి చెడు గురించి నేను ఆలోచించను బాబా అని నాకు ఒక్క మాట ఇవ్వు చాలు. తప్పకుండా నీ జీవితాన్ని నేను మార్చుకుంటాను. చూడమ్మా, నీకు వీలైనంత వరకు ధ్యానం చేస్తూ ఉండు. ఈ బాబాని తలుస్తూ ఉండు. నీకైన దైవశక్తిని పెంచుకో. ఎందుకో తెలుసా? ఆ దైవశక్తి నీ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉపయోగపడుతుంది బిడ్డ. దైవశక్తి లేక ఇప్పుడు నీ జీవితంలో కొన్ని ఆటుపోటులు కలుగుతున్నాయి కదా. నీ మనసులో భయం, భక్తి ఉంటే నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా చాలా సరిగ్గా ఉంటుంది. నీకు మరొక ముఖ్యమైన విషయం చెప్పనా? అతిగా మాట్లాడటం కన్నా కొన్నిసార్లు మౌనంగా ఉండటమే మంచిది తల్లి. ఆ మౌనమే నీ ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. అప్పుడే నీ బాబా మాటలు కూడా నీకు అర్థమవుతాయి. నువ్వు మౌనంగా ఉంటే నువ్వు మంచి నిర్ణయాలు కూడా తీసుకోగలవమ్మా, ఆలోచించగలవు. ఆవేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. చూడు తల్లి, నీ మౌనం నీ భవిష్యత్తులో నీకు సాయంగా ఉంటుందమ్మా. ఇక నీ జీవితంలో ఎలాంటి తప్పులు జరగకుండా ఈ తండ్రి చూసుకుంటాడు. నా మాటలు వినే నా బిడ్డ ఎప్పుడూ ఆనందంగా ఉండాలనేది నా కోరిక కూడా. నీ జీవితం సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను తల్లి. నువ్వు ఓడిపోయే సమయంలో నీకు తోడుగా నేనుంటానమ్మా. నిన్ను పొరపాటున కూడా ఓడిపోనివ్వను, కింద పడనివ్వను. నీకు ఎవ్వరూ కూడా తోడుగా లేరని బాధపడకు. నేను ఏదో ఒక రూపంలో వచ్చి నీకు అండగా నిలబడతానమ్మా. నువ్వు చేసిన పాపకర్మలు తీరిపోబోతున్నాయి బిడ్డ. నీ బాబా నీకు మాట ఇచ్చినట్టు వాటన్నింటినీ నీకు దూరం చేస్తారు. కానీ నువ్వు నీ బాబాకి మాట ఇచ్చినట్టు
ఎవ్వరికీ కూడా తెలిసి అన్యాయం చేయవద్దు. ఇక నీ కష్టాలను చూసి కన్నీరు పెట్టుకోకమ్మా. నిన్ను సృష్టించిన నాకు నీ జీవితాన్ని బాగు చేయడం తెలియదా చెప్పు? ఇవన్నీ జరిపించటానికి నాకు ఒక్క క్షణం చాలమ్మా. కానీ దేనికైనా సమయం రావాలి బిడ్డ. మరి కాస్త రోజులు ఓపికగా ఉండు. తప్పకుండా నువ్వు ఊహించని విధంగా నీ జీవితం మారుతుంది. నేను మారుస్తాను. ఎప్పుడూ చూడలేని సంతోషాన్ని నువ్వు చూస్తావమ్మా. ఇక జీవితాంతం సంతోషంగా ఉంటావు. నువ్వు నీ కుటుంబంతో కలిసి ఎంతో ఆనందంగా జీవిస్తావు. నేను నీకు తోడుగా ఉంటాను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డల నుండి ఒక మాటని కోరారు. నీ పాప కర్మలన్నీ నేను తొలగించేస్తానమ్మా. నీకు ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తాను. ఎనలేని సంతోషాన్ని నీకు దగ్గర చేస్తాను. ఆనందంగా నువ్వు గడిపేలా నేను చేస్తాను. నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా చల్లగా చూస్తాను. అయితే ఒక్క మాట ఇవ్వు తల్లి నాకు. తెలిసి తెలిసి నువ్వు ఏ తప్పు చేయకూడదు. ఎవ్వరి చెడు నువ్వు ఎంచకూడదు. ఎవ్వరూ కూడా చెడిపోవాలని పొరపాటున కూడా అనుకోకూడదు. తెలియక చేసే తప్పులంటావా? అవి సర్వసాధారణం. మానవ మాతృలు ఎవ్వరైనా చేస్తారు. వాటి గురించి నేను పట్టించుకోను బేటా. వాటిని నేను క్షమిస్తాను. కానీ తెలిసి తెలిసి ఎవ్వరి కీడును ఎంచవద్దు. చెడు ఆలోచనలు చేయవద్దు. ఈ ఒక్క మాట నాకు ఇవ్వు. అలా ఉండటానికే ప్రయత్నం చేయి. ప్రయత్నం కాదమ్మా, అలానే ఉండు. ఇక నీ జీవితంలో నీకు దుఃఖం ఎదురైతే నన్ను అడుగు. నీ కుటుంబంతో పాటు నువ్వు కూడా జీవితాంతం సంతోషంగా ఉండేలా చూసే బాధ్యత నాది అని బాబాగారు తన బిడ్డలకు చెప్పారు. తన బిడ్డలందరూ బాబాగారికి ఒక్క మాట ఇస్తే చాలండి. బాబాగారు మన జీవితాంతం కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఆ తండ్రి తన కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు తన బిడ్డల్ని. తన బిడ్డలందరూ సంతోషంగా ఉండాలనేదే నా కోరిక కూడా అని బాబాగారు అంటూ ఉన్నారు. మనం గుర్తించాలి ఆ విషయాన్ని. అదేవిధంగా బాబాగారికి ఇచ్చినటువంటి ఈ మాటని మనం ఎప్పుడూ కూడా నిలబెట్టుకోవాలి. మనం పొరపాటును కూడా ఎవ్వరూ చెడిపోవాలనో లేదంటే కలలో కూడా ఒకరు నాశనం అయిపోవాలనో మనం అనుకోకూడదండి. ఎందుకంటే బాబాగారు అన్నట్టు మంచి చేసిన వాళ్ళకి మంచే వాళ్ళ వెనక వస్తుంది. చెడు చేసిన వాళ్ళకి ఆ చెడు జన్మ జన్మలు వెంటాడుతుందని బాబాగారు అన్నారు కదండి. ఆ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. మనం ఈరోజు చేసినటువంటి సాయం చాలా చిన్నదే అవ్వచ్చు, పక్కవారి దృష్టిలో చాలా చిన్నదవ్వచ్చు. కానీ ఆ సాయం ఎలా ఉంటుందంటే ఈరోజు మనం చేసినటువంటి ఆ గూరంత సాయం మనకు జన్మలో తర్వాత రోజులలో అది పెరిగి కొండంత పుణ్యంగా మరి మనకు ఒక రక్షణలాగా నిలబడుతుంది. మనతో పాటు మన కుటుంబాన్ని కూడా చల్లగా కాపాడుతుంది. అందుకే చేసే సాయానికి లెక్కలు కట్టకూడదు. మనం చేసే సాయానికి ఎప్పుడూ కూడా ప్రతిఫలం ఆశించకూడదు. నిష్కల్మషమైనటువంటి మనసుతో సాయం చేయాలి. జాలి గుండెతో సాయం చేయాలి. పక్కవారి కష్టం చూస్తే అయ్యో అనేటువంటి కన్నీటి నుంచి 2 కన్నీటి బొట్లు కారేటువంటి ఆ గుండె ఎవరికి ఉంటుందో, ఆ మనసు ఎవరికి ఉంటుందో, అలాంటి జాలి గల హృదయం ఎవరికి ఉంటుందో వారికి ఎప్పుడూ కూడా బాబాగారు తోడుగా ఉంటారండి. అందుకే ఈరోజు బాబాగారు తన బిడ్డలని మరీ అడుగుతూ ఉన్నారు. తల్లి, పొరపాటును కూడా ఎవ్వరి కీడు నువ్వు ఎంచొద్దమ్మా. మనకెందుకు చెప్పు, పోతారు. వాళ్ళ కర్మకి వాళ్ళే పోతారు. ఒకవేళ తప్పు చేస్తే ఆ తప్పు వాళ్ళని వెంటాడుతుంది. ఈ జన్మకే కాదు, జన్మలు అనుభవించాల్సి ఉంటుంది. ఆ పాపం నీకొద్దు. నీ పాప కర్మలన్నీ నేను తొలగిస్తాను. మరి కొద్ది రోజులలో నువ్వు సంతోషాన్ని చూడబోతున్నావు. నీతో పాటు నీ కుటుంబం కూడా ఎంతో ఆనందంగా ఉండబోతుంది. ఆ బాధ్యత నాది. అయితే ఆ భవిష్యత్తు నేను ప్రసాదించిన తరువాత మళ్ళీ నేను తప్పు చేయను బాబా అని నాకు మాట ఇవ్వు. నాకు తెలిసినంత వరకు ఎవ్వరికి హాని చేయడం కానీ వారి చెడు గురించి నేను ఎంచుకోవడం కానీ నేను చెయ్యను బాబా అని ఒక్క మాట ఇవ్వు తల్లి చాలు అని బాబాగారు మన నుంచి ఒక దక్షిణగా అడుగుతూ ఉన్నారంతే. అది కూడా ఎందుకంటే మనం పొరపాటున తప్పులు చేస్తే తెలిసి పక్కవారి చెడు కోరుకుంటే ఆ చెడు మనల్ని వెంటాడుతుంది. కాబట్టి తన బిడ్డలు మళ్ళీ ఎక్కడ బాధలు అనుభవించాల్సి వస్తుందో, మళ్ళీ ఎక్కడ ఆ కష్టాలు నెత్తిన పెట్టుకుంటారో అని బాబాగారు ముందుగానే తన బిడ్డల గురించి ఆలోచించి
వారి మంచి జీవితం గురించి ఆలోచించి ఈ మాట తీసుకుంటున్నారు. బాబాగారు ఏది చేసినా సరే తన బిడ్డల యొక్క మంచి కోరే చేస్తారండి. తన సంతోషం కోసం చేయరు, మన సంతోషం కోసం. తన బిడ్డలు ఎక్కడున్నా సరే ఆనందంగా సంతోషంగా ఉండాలన్నదే బాబాగారి కోరిక. దానికోసమే ఎన్ని సందేశాలు పంపినా, లేదంటే ఎన్ని మహిమలు తన బిడ్డలకు చూపించినా, ఎన్ని దారులు ఎన్ని మార్గాలు తన బిడ్డలకు చూపించినా, మనం విసుక్కున్నా సరే పదే పదే ఆ తండ్రి తన వాక్కులు మనకు వినిపిస్తూ ఉన్న ఒకే ఒక్క కారణం మనం బాగుండటం. తనని ఎవరైతే నమ్మారో, ఏ బిడ్డలైతే తనని దైవంగా భావించి ఒక తల్లి తండ్రి స్థానంలో ఉంచుకొని పూజించుకుంటూ ఉన్నారో, ఒక గురువుగా భావించున్నారో, ఆ ప్రతి బిడ్డ ఆనందంగా ఉండాలన్నదే బాబాగారి కోరిక. అందుకే ఆయన ఎలాంటి దూషణలు కూడా పట్టించుకోరండి. కోపంలో పొరపాటున మనం ఏదైనా మాట్లాడేసినా ఆ మాటలు కూడా ఆ తండ్రి తీసుకోరు. ఎందుకంటే మనందరం కూడా తన బిడ్డలుగా భావిస్తారు. బిడ్డ కోపంలో ఒక మాట అన్నా తల్లిదండ్రులు పట్టించుకోరండి. కోపంలో అన్నారు తెలుసుకుంటారనేటువంటి ఉద్దేశంతోనే ఆలోచిస్తారు. కానీ మనం అలా కాదు. మనకు ఒక చిన్న కష్టం కలగగానే దేవునిపైనే నిందలేసేస్తాం. బాబాగారు నాకు ఏం చేయలేదని చెప్పేస్తాం. ఇప్పటి వరకు చేసిన అన్నీ కూడా మర్చిపోతాం. ఆ మనస్తత్వం నుంచి బయటకు రండి. నా తండ్రి నాకు అండగా ఉన్నారు, తప్పకుండా ఆ తండ్రి అన్నీ చూస్తూ ఉంటారు, నాకు ఒక గొప్ప జీవితాన్ని ఇస్తారు. ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆ తండ్రి అండ నాకుంటే చాలనేటువంటి స్థితికి ఎవరైతే వస్తారో, వారి మనసుని ఆ విధంగా ఎవరైతే మలుచుకుంటారో ఆ బిడ్డలు ధన్యులండి, బాబాగారి ప్రేమకు పాత్రులు. అలాంటి అదృష్టం ప్రతి ఒక్క బాబా బిడ్డకి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.